అందరికి శనార్థులు హుండాలమల మీ దీవనార్థులు మీకోసం బొచ్చలు ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇయ్యాలైతే ఎందుకంటే ఇక ఆలస్యం ఎందుకు మరి ముందుగా ఏం చేయాలి మీరు నెత్తి గీతలు చూడాలి. ఆంధ్రకు పట్టిన గాశారం కాశీబుగ్గ గుడిలో అయ్యింది విషాదం. ముఖ్యమైన లీడర్ల నడుమ మాటల ఫైటింగ్ పబ్లిక్ అవుతున్నారు ఫుల్ షాకింగ్. దొంగతనంకు నడుం గట్టిన అక్కలు మాకంటే మస్తు ఫాస్ట్ ఉన్నారని పర్షన్ అవుతున్న షెడ్డి దొంగలు. కొత్త ప్రచారం చురువు చేసిన కారు పార్టీ లీడర్లు బగ్గ చేస్తున్నారు మళ్ళా చాయ్పే చర్చలు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఇంకా జోరందుకున్నది. ఇంకా ఎలక్షన్లకు 10 దినాలే ఉండే. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీర్ల ప్రచారం చేస్తున్నాయి. అసలు ప్రచారంలో లీడర్లు ఏమంటాండ్రు, అసలు పార్టీ లీడర్లు ఏం మాట్లాడుతాండ్రు, జూబ్లీహిల్స్ పబ్లిక్ ఎక్కడ మద్దతు ఇస్తున్నారో మొత్తం పురా గరుచుకుందాం. ఒక్కసారి రండి నాతోని. రైలు పట్టాల మీద వందే భారత్ రైలు రయ్యున ఉరికినట్టు జూబ్లీహిల్స్లో అన్ని పార్టీల లీడర్లు జల్దీ ప్రచారం చేస్తున్నారు. పొద్దంతా మంత్రులు మాజీ మంత్రులు పువ్వు పార్టీ లీడర్లు ప్రచారం చేస్తే జర్రంతా చీకటి పడ్డాక సీఎం రేవంత్ సారు కేటీఆర్ సారు రోడ్ల నడుమ మీటింగ్ పెడుతున్నారు. ఇక జోర్ల ఒకరినొకరు బాగానే అరుచుకుంటున్నారు. బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి, బిల్లా రంగాలు ఆటోలు తిరుగుతుర్రు, ఫోటోలు దిగుతుర్రు. ఏందే వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంధు పెట్టాలని. నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మన అందరికీ రొట్టెలు చేసేది తెలుసు. పట్నం వచ్చినాక చపాతీ చేస్తాం. చపాతీ చేసినప్పుడు సలాకి ఎర్రగా కాల్చి బీఆర్ఎస్ తోడు వస్తే ఈపుల వాతలు పెట్టుర్రి. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వాడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పనిచేసుకుందాం, పేదోళ్ళకు పనిచేస్తాం. పోనీ నా ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన మా మిత్రుడే 20 నెలల్లో ఏనాడన్నా జూబ్లీస్కి ఏమన్నా కావాలని ఒక కాగితం అన్నది ఇచ్చినాడే. ఇన్నరు కదా కారు పార్టీని ఖతర్నాక్ కరుచుకోబట్టే సీఎం రేవంత్ సారు. ఇక మాకేం తక్కువ, మేము కూడా జూబ్లీహిల్స్ ను బాగా అభివృద్ధి చేసినాం. ఈ పార్టీ ఏం చేసింది, ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నదని కారు పార్టీని కూడా బగ్గనే అరుచుకున్నాడు కేటీఆర్ సారు. ఆటో డ్రైవర్ల దగ్గర పోయి పైసలు పెడితే నాకు నెలకు 1000 రూపాయలు ఇస్తాన్నావు, 24,000 ఇవ్వాలి, మరి 5,000 ఇచ్చినావు, మిగతా 19,000 ఎప్పుడు ఇస్తావు బిడ్డ కాంగ్రెస్ ఓడా అని అడగాలి. ఇంకొకటి కూడా ఉన్నది డేంజర్. వాళ్ళు ఏం చేస్తారంటే షైజ్ ఆపమంటారు, ప్రమాణం చేయమంటారు. ప్రమాణం చేసుడు తెలుసు కదా, ఇట్లా దేవునికి మీద ఒట్టేసి చెప్పమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా, వాళ్ళు ప్రమాణం చేయమనగానే మీరు కూడా షైజ్ ఆపాలి. నిజాయితీగా షైజ్ ఆపి కళ్ళు మూసుకొని మనసులో తుప్పాలు అనుకోవాలి. లోపల అనుకొని బయటికి వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి. ఏం తప్పు లేదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే చేయించాలి. కాంగ్రెస్ ఓడిచ్చే పైసలు తీసుకోవాలి, కేసీఆర్ సార్కు ఓటేసి బ్రహ్మాండంగా గెలిపియాలి మాగంటి సునీతమ్మని. ఏ గుర్తు మనది? కారు గుర్తేనా? మర్చిపోరు కదా. గిట్లా 2 పార్టీలు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. లీడర్ల పంచాయతీ గిట్లుంటే జూబ్లీహిల్స్ పబ్లిక్ ఎలక్షన్ల పూట గీ మాట అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తుంది, నవీన్ అన్న గెలుస్తాడు. నవీన్ అన్న 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఆయనకు ఎమ్మెల్యేగా గెలవాలి, జూబ్లీహిల్స్ ప్రజలకి ఏదైనా చేయాలని చెప్పేసి ఆయన ఒక ఆశయం చేస్తాడు. బస్తీవాసి లోకల్ మనిషి కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి తెలుసు. సునీత గారికి మేడం గారికి అంత రాజకీయ నాలెడ్జ్ లేదండి. మాకంటి గోపీనాథ్ గారు ఉన్నంత నాలెడ్జ్ లేదు కాబట్టి సింపతి ఓట్లు యావరేజ్ అంత ఏం ఉండదండి, సింపతి ఏం లేదు. సునీత వాళ్ళ హస్బెండ్ వాజ్ వెరీ గుడ్, మంచి వ్యక్తి, ఎవరు వెళ్ళినా రెస్పాండ్ అవుతాడు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇదేంటంటే కనుక పార్టీస్ కానీ గిటీస్ కానీ రెస్పాండ్ అవుతాడు. ప్లస్ రోడ్స్ మాత్రం క్లీన్నెస్ ఉండి హీఈస్ మెయింటైనింగ్ వెరీ గుడ్. కొత్త రోడ్లు వేశారు. మాకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నిన్న కూడా ఆఖరికి నిన్న రోడ్ షో నిర్వహించిన వీళ్ళు
పార్టీలు ప్రధాన పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఏమని చెప్తుందంటే మా కోటేయకపోతే మీకు పథకాలన్నీ స్కీమ్లన్నీ బంద్ అని చెప్తున్నారు. అంటే ఏంది బ్లాక్మెయిల్స్? ఆయన ఓటేయకపోతే ఆయన పొడుస్తా నరుకుతా చంపుతా అని ఆయన అంటాడు, మీరేమో ఓట్లు లేకపోతే స్కీమ్లు బంద్ చేస్తా అంటున్నారు. ఎన్ని రోజులు ఇట్లా భయపెట్టి ఓట్లు వేయించుకుంటారు? ఎన్ని రోజులు ప్రజలని మొత్తం మభ్యపెట్టి ఇట్లా ఓట్లు వేయించుకునే ప్రయత్నాలు చేస్తారు? అంటే ఇప్పుడు స్కీమ్లు మీరు ఇచ్చే స్కీమ్లు ఏంది, బంద్ చేసేది ఏంది? కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా గవర్నమెంట్ ఫామ్లో ఉంది కాబట్టి దానికే మొక్కు చూపుతున్నారు అంతే. గవర్నమెంట్ ఫామ్లో ఉన్న దానికే ఓటేస్తారు కదా. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఫామ్లో ఉన్న దానికే ఉప ఎన్నికలు ఎప్పుడైనా బీజేపీ కూడా పోటీ చేస్తుంది, అన్ని చేస్తాయి కదా. ఇండిపెండెంట్ కూడా చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ స్థానికంగా ఉంటాడు కాబట్టి ఆయన మీద మొగ్గు చూపే అవకాశం ఎక్కువ ఉంది. బీఆర్ఎఫ్కి ఓటు వేస్తే అది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే అది రూలింగ్ గవర్నమెంట్ కాదు. మనం రూలింగ్ గవర్నమెంట్కి హస్తం గుర్తుకు ఓడేస్తాము. మనం కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాము. నవీన్ యాదవ్ ఇసుపు కూడా అడ్డ మీద పుట్టిన బిడ్డ అనుకొని అది చిన్నప్పటి నుంచి చూసాము. ఇప్పుడు సారు ఇల్లు ఇచ్చిండు, ఆయనను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. సీఎం ఇల్లు వచ్చింది, ఇక్కడ రాలేదు, ఊళ్ళో వచ్చింది. మా తాండూరు వచ్చింది. మళ్ళీ మాకు సాయం చేసిన వాళ్ళకు మేము వాళ్ళకి మేలుగా అనుకోవాలి కదా. అనుకుంటున్నా నేనైతే ఆయన గెలవాలి అని. మళ్ళీ ఇదొకటి ఎప్పుడు మ్యానర్లు నిండుతుంది మేడం. చాలా ప్రాబ్లం ఉన్నది మ్యానల్ గురించి అందరికీ, నాకు ఒక్కదానికి కాదు అందరికీ. వీళ్ళ పాపం వాసన వస్తుంది, వీళ్ళు ఇక్కడనే ఉంటారు. ఈ మ్యానల్ కట్టించి రోడ్ వేస్తే మీకు చాలా సంతోషం. విన్నారు కదా, ఒక్కొక్కరికి మద్దతు ఇవ్వబట్టి చూడాలి. మళ్ళా ఓట్ల బాక్సులు తెరిచినప్పుడు ఎవరు గెలుస్తారో ఏమో. మా ఇంట్లో ఒక అన్నగాడు ఉన్నాడు. పొద్దుగాల పోయి ఒక పాల ప్యాకెట్ తెమ్మంటే తేడు. ఇక 10 కొట్టిన దాకా పంది లెక్క వంటాడు. ఏం చేస్తాం, గట్లనే ఉంటాడు ఇక. కానీ 70 ఏళ్ళు నిండినా ఇంకా పడుసు పోరని లెక్కనే ఆంధ్ర సీఎం చంద్రన్న సారు మస్తు హుషారుగా పనిచేస్తున్నాడు. ఒక్కసారి చూసేద్దాం పండ్రి ఏం చేస్తాడో. మొన్న రైతును కలిసిండు, నిన్న ముఖ్యమైన మీటింగ్ పెట్టిండు, గీయల్ల పింఛన్లు వంచిండు. గిట్లా సీఎం చంద్రన్న మస్తు బిజీగా ఉన్నాడు. మొన్న మోంతా తుఫాన్ల కష్టపడ్డ అధికారులను సన్మానం చేసి గిట్ల మెచ్చుకున్నాడు. ఇక్కడుండే దీంట్లో డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్స్ పంపించాం. వాగులో పరచూరులో ఒక అతనైతే షేక్ మున్నా అనే వ్యక్తి కొట్టుకొని పోతా ఉంటే డ్రోన్తో ఐడెంటిఫై చేసి అతను కాపాడుకోగలిగాం. ఒక ప్రార్థనా మందిరం చుట్టూరు వరద నీళ్ళు వస్తే ఐడెంటిఫై చేసి ఒక 15 మందిని మనం కాపాడగలిగాం. అదే మరి ఎక్కడికక్కడ వాటర్ వచ్చినప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మేము వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పంపిస్తే మీరు చాలా సమర్థవంతంగా యాక్ట్ చేశారు. నేను చాలా సైక్లోన్లు చూశాను, కానీ ఫస్ట్ టైం నా జీవితంలో యంత్రాంగం టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయ్యి లాస్ట్ మైల్లో సమర్థవంతంగా మనం హ్యాండిల్ చేయగలిగాం. ఒక గ్రామంలో ఉండే వ్యక్తికి టెక్నాలజీ కానీ లేకపోతే తుఫాను కానీ ఎట్లొస్తుంది ఎప్పుడు వస్తుంది తెలియని పరిస్థితి నుంచి మన లాస్ట్ మైల్లో ఉండే మన ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళంతా కూడా పర్ఫెక్ట్గా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చారు. విన్నారు కదా, మరి గా తీర్ల కష్టపడ్డారు అధికారులందరూ. అటెన్కా పేదల కార్యంలా పాలు పంచుకున్నాడు. మొదలు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుళ్ళ తొక్కిసలాటల్లా కొంతమంది పానాలు పోతే గీ తీర్ల బాధపడ్డాడు సీఎం చంద్రన్న. అమాయకులు చనిపోయారు, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 9 మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా. ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన. ప్రాణం విలువైనది. అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు, దేవుని కోసరం పోయారు. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. చాలా బాధేస్తుంది. ఏదేమైనా మనం అందరం నిమిత్త మాత్రం. ఓసారి సంఘటనలు జరుగుతాయి, జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా
కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను. కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇక్కడే అందరూ కూడా లేచి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చూసిండ్రు కదా, సొంత మనిషి లెక్క సీఎం సారు మస్తు బాధపడవచ్చే. అటెనక పేదల సేవల పింఛన్లు వంచి గీ మాట మాట్లాడిండు. ప్రతి నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, పరదాలు కట్టుకొని రావచ్చు. కానీ నేను ఒకటే ఆలోచించాను, ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా, మీ ఇంటికి వస్తున్నా, మీ ఇంట్లోనే మీకు పింఛన్లు ఇస్తున్నా. అది మునుపటి పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు వ్యత్యాసం. సారు చెప్పింది కూడా నిజమే. కూటమి సర్కార్ల పేదలకు మస్తు లాభం అవుతున్నది. ఏ పథకమైనా ఇంటికి చేరుతున్నది. ఏ పేదలను అడిగినా ఆంధ్రలా జై కూటమి అంటున్నారు. మళ్ళా గా తీర్ల అభివృద్ధి చేస్తున్నారు. ఈ భూమి మీద ఎన్ని కళలున్నాయో గన్ని కళలు చూపిస్తుర్రు జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లా లీడర్లు. ఓటర్ల దగ్గరకు పోతేనేమో వంట మనిషి అవుతుర్రు, చెత్త దగ్గరకు పోతేనేమో సిపాయి అవుతుర్రు, ఇక దావకాన పోతే డాక్టర్ అవుతుర్రు. గిట్లా ఎన్ని కళలు ఉంటే గన్ని కళలు బయట పెడతాండ్రు. ఇప్పుడు కారు పార్టీ లీడర్లు బాగా ఆలోచన చేసి కొత్త ప్రచారం సురు చేసిర్రు. చూడరు మీరు కూడా ఆ ప్రచారం ఏందో. వెనకటికి రచ్చబండ కాడ రచ్చ అన్నట్టు కారుపాటోళ్ళు షాయి దుకాణంలో షాయిపై చర్చ పెడుతున్నారు. ఇది ఒక కొత్త ప్రచారం. మళ్ళా ఆంధ్రలో పువ్వు పార్టీ పెద్ద షురు చేసిండ్రు. ఇదేదో మంచిగా ఉన్నది కదా, మనకు కూడా బాగా పనిచేస్తుంది అనుకున్నారేమో కారు పార్టీ లీడర్లు. గిట్లా షాయిపై చర్చ షురు చేసిండ్రు. చూసిండ్రు కదా, మల్లారెడ్డి సారు పాడి కౌశిక్ రెడ్డి సారు ఇద్దరు షాయి దుకాణంలో కూర్చొని షాయి దాక్కుంటా మంచిగా ముచ్చట పెట్టిండ్రు. ఆయనతో ముంగట కూర్చున్న మంచి షెడ్ అరుచుకుంటున్నారు అనుకోగలరు. గట్ల కాదు, జూబ్లీ హిల్స్ లా కారు పార్టీకే ఓటేయాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఈ షాయిపై చర్చ ముదుగానే ఉన్నది కానీ ఇంట్లో కొట్లాటలు పంచాయతీలతో నెత్తినొప్పులేసి షాయి తాగదామని వస్తే గీల ప్రచారంతో ఇంకా జర నెత్తినొప్పులేస్తున్నది అనుకుంటున్నారు చాలా మంది పబ్లిక్. మాజీ మంత్రి మల్లారెడ్డి సారు గట్ల షాయి దుకాణంలో కూర్చొని గలకు ప్రచారం చేస్తుంటే మా కాలేజీలో షేరిక గండి మిమ్మల్ని డాక్టర్లను చేస్తాం, IPSను చేస్తామని ప్రచారం చేస్తున్నాడు అని అనుకుంటున్నారు చాలా మంది. గట్ల కాదు, కారు పార్టీ కోసమే ప్రచారం చేస్తున్నాడు. చూడాలి మళ్ళా గులాబీ లీడర్లు అయితే బాగా కష్టపడుతున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారో ఏమో. ఆనబడితే బండి మీద బయటకు పోయేటోళ్ళు కారు ఎక్కి పైన పెడతారు. మనకంటే గిన్ని సవలతులు ఉన్నాయి కాబట్టి మనం ఎట్టన్నా పోతాం. కానీ పాపం ఆదివాసీలకు ఏం సవలతులు ఉంటాయి చెప్పుర్రి. గాలు దావకానకు పోవాలన్నా, బడికి పోవాలన్నా, ఆగు దాటాలన్నా ఆగే మాకు దిక్కు అని చెప్పేసి అంటుర్రు. గట్లనే పెద్ద గండం అవుతుంది వాళ్ళకైతే. మరి మాకు ఎట్లన్నా సర్కారు బ్రిడ్జి కట్టియాలని చిన్న పెద్ద అందరు కూడా నడుము కట్టిర్రు.
ఎన్నాళ్ళు ఎన్నేండ్లు ఈ కన్నీళ్ళని ఆదివాసీ బిడ్డలు చిన్న పెద్ద అందరూ కలిసి కదం దొక్కిండ్రు. మరి గింత పెద్ద పోరాటం చేస్తున్నారు. భూమి కోసమో భుక్తి కోసమో అనుకోగలరు, కాదు ఉట్టి బ్రిడ్జి కోసమే. ఆనగాలం వస్తే చాలు మొత్తం అంతా ఆగమాగం ఉన్నది పరిస్థితి. మా దాంట్లో ఎవరికన్నా సరిజరం వచ్చి దావఖానకు తీసుకుపోవాలన్నా చాలా ఇబ్బంది అవుతున్నది. ఆగు దాటలేకపోతున్నాం, చాలా మంది ప్రాణాలు పోతున్నాయని మస్తు బాధపడుతున్నారు ఆదివాసీ బిడ్డలు. గట్లనే చదువుకునే పోరలకు కూడా మస్తు తిప్పలవుతున్నదని ఈ నిర్ణయం తీసుకున్నారు అందరు కూడి. ఏదైతే జొత్తి కడెం భాగవతం ఉన్నటువంటి 12 గ్రామాలు యాపాలగూడ, నాయపగూడ, రామనగర్, కత్తుగూడ, చాగిరేవ్, వస్పల్లి, దోమదరి ఇలా 12 గ్రామాల రైతులకు అనేక ఇబ్బందులు పడతా ఉన్నాయి. మన ఆదివాసీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నాయి. ప్రభుత్వం మనకు భారతదేశ స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ మరి ఆదివాసీ గ్రామాలలో మౌలిక సదుపాయాలు లేక వెనుకబడి ఉన్నాయి. అదే సందర్భంలో ఇది బిడిజి నిర్మాణ పాదయాత్ర చేస్తున్నాం. ఇది నిదర్శనం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ బిడుజు నిర్మాణం చేస్తే ఈ 12 గ్రామాలకు సౌకర్యం కల్పించినట్టు వాళ్ళు అవుతుండ్రు. ఎందుకంటే ఈ 12 గ్రామాలు ఎప్పటికీ ఏ చిన్న సమస్య అయినా వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, దేనికైనా మన పెంపికి రావాలంటే జొత్తి రావడంతో అనేక ప్రాణాలు కోల్పోయిన రోజులున్నాయి. మేము దాదాపుగా ఈ ఒడ్డులో 2000 ఎకరాలు సాగు చేస్తున్నాం. పండించిన పంట అమ్మడానికి తీసుకుపోవాలన్నా అనేక ఇబ్బందులు పడవలసి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ బిడుజు నిర్మించి ఈ ప్రజలను ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మేము విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే ఈ కడెం వాగు నుంచి పెంబి మండలం ఎంఆర్ కార్యాలయం వరకు 12 గ్రామాల ప్రజలతో పాటు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం వివిధ సంఘాల నాయకులు కలిసి పాదయాత్ర చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే దీన్ని స్పందించి బిడుజు నిర్మించడం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇన్నర్ కదా అన్నం ముచ్చట. ఆనగాలం వస్తే చాలు 12 గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతాయి అనబట్టి. అవు మళ్ళా అడవుల జిల్లా నిర్మల్ జిల్లాలో పొట్టు ఆనలు పడతాయి ఆనగాలం వస్తే. అందుకే మళ్ళా గంత తిప్పలైతున్నదంట. అయినా స్వాతంత్రం వచ్చి 78 ఏండ్లు అయినా ఆదివాసులకు గీ తిప్పలైతే దప్పుతలేదు. లీడర్లు మటుకు గొప్పలు చెప్పుకుంటారు మైకుల ముంగట. ఆదివాసీలు అందరూ కూడి గిట్ల పెద్ద పోరాటం చేసినాక తహసీల్దార్ సార్కైతే ఇనతి పత్రం ఇచ్చిండ్రు. చూడాలే మళ్ళా ఆదివాసులు కోరినట్టు బ్రిడ్జి కడతారో కట్టరో. జొత్తికడ భాగవతల 12 గ్రామాలు 3 జీపీలు ఉన్నప్పటి సార్ ఆ గ్రామంలో మంజూరు హైట్ రాలేక, రోడ్డు సౌకర్యం లేక, విద్య వైద్యం బాలింతలు డెలివరీ కొంత చనిపోయడము కూడా జరిగింది సార్. అదేవిధంగా దాదాపుగా ఇంచుమించు 2000 ఎకరాలు మేము అక్కడ వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నాం. ఆ పండిన పంటలు అమ్మడానికి తీసుకురావాలన్న జొత్తి వాగుతోటి మాకు చాలా ఇబ్బంది పడుతుంది సార్. అదేవిధంగా కూరియలు కావచ్చు, సరైన సరుకులు కావచ్చు, వారికి రావాలంటే పెంపికి రావాలి. కాబట్టి జొత్తి దాటి రావాలి. కాబట్టి జొత్తి అరచేతిన ప్రాణం కాపాడి వస్తున్నాం సార్. మీ దృష్టికి ఈరోజు ఏదైతే 12 గ్రామాల వాళ్ళు చెట్పల్లి నుంచి మండలం దగ్గరికి వచ్చాం సార్. మీరు ఏ హామీ ఇస్తారో కొద్దిగా చెప్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. అడవిలంటే ఇంట్లో కూర్చునేటోళ్ళు కాదు. ఆటలల్లో అయినా పాటలల్లో అయినా బస్సుల ఫైటింగ్లు అయినా ఫస్ట్ ఉంటారు. గిట్లా ఆడబిడ్డలు అన్ని రంగాలలో ముందున్నారు. కానీ ఒక్క రంగంలో మటుకు వెనుక పడ్డారు. గా ఒక్క పనితోని గండ్ల కూడా ఫస్ట్ వచ్చిర్రు. మరి గా పని ఏందో తెలియాలంటే మనం ఖతర్నాక్ ముచ్చట చూడాలి. ఏ ఇంట్లైనా బయటైనా మనమే ఫస్ట్ ఉన్నాం. దొంగతనాలలో కూడా మనమే ఫస్ట్ ఉండాలి అనుకున్నారేమో గీ అక్కలు. అందరు కూడి ఆటోలెక్కి గిట్ల గల్లి తిరుక్కుంటా ఏ ఇల్లు దొంగతనం చేయాలని చూస్తున్నారు. చూసిండ్రు కదా అందరు కలిసి ఏదో పోరాటం పోయినట్టే దొంగతనంకి పోయిండ్రు. అగో గాళ్ళ ఇంట్లో గిన్నెల షాటలు తప్పితే ఏం లేనట్టున్నాయి. అందుకే మళ్ళా బయటికి వెళ్ళిండ్రు. బయటికి వెళ్ళినాక ఆటో ఎక్కి బర్రున పోతారేమనుకుంటే ఇంకో ఇల్లు సైతం గుట్ట లెంకిండ్రు. చూసిండ్రు కదా అక్కల పని మంచిగున్నదిలే.
పొద్దుగల లేచింది పొద్దు మీకిన దాకా పోతే కూలి 200-250 రూపాయలు ఇస్తారు. ఇక దొంగతనం చేస్తే ముందే బంగారం ధర ఎక్కున్నది, తులం బంగారం వచ్చిన 1,00,000 రూపాయలు ఎటు పోవు అనుకున్నారేమో, అందుకే గీ తీర్ల జత కట్టిండ్రు. ఈ దొంగతనం ఏడయింది అనుకుంటున్నారు? మన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అయ్యింది. అక్కలు మాస్క్ పెట్టుకున్నాము మమ్మల్ని ఎవరు గుర్తుపడతారు అనుకున్నారేమో, కానీ సీసీ కెమెరా గట్ల కాదు కదా. మాస్క్ పెట్టుకున్నా, ముఖానికి మసి రాసుకున్నా మొత్తం రికార్డ్ చేస్తుంది. ఇక సీసీ కెమెరాల రికార్డ్ అయ్యింది కదా, పోలీసులు సైతం దర్యాప్తు చేస్తున్నారంట. ఇక ఎప్పుడు దొరకబడతారో ఏందో గాని మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. గీయలో ఒక చిన్న సినిమా ముచ్చట పట్టుకొచ్చిన, జల్దీ చూసేరి. ఏ పాత సినిమానేనా 10 ఏళ్ల కిందటి సినిమా మనల్ని ఏం చేద్ది అనుకోరో ఏందో గాని బాహుబలి సినిమా వచ్చినాడే అంటే నిన్ననే మాస్ జాతరను కూడా ఇడిచిర్రు. కానీ కథ అడ్డం తిరిగింది. పెద్ద పెద్ద పట్టణాలలో కూడా బాహుబలి సినిమాకు దొరికిన థియేటర్లు గీ మాస్ జాతర సినిమాకు దొరకకపాయే. పాత బాహుబలి 2 సినిమాలను ఒకటే పారు చూసేటట్టు పెద్ద డైరెక్టర్ రాజమౌళి పెద్ద స్క్రీన్ మీద ఒక సినిమా లెక్క ఇడితే జనాలు ఏగబడి చూసిర్రు. కొత్త సినిమా లెక్క వచ్చిన మాస్ జాతరను దేకను కూడా దేకలేదు. పాపం ఫ్యాన్స్ డీలా పడ్డరులా. ఒక్కనాడే 10 కోట్లకు మించి నెట్ సాధించింది బాహుబలి సినిమా. గ్రాస్ లెక్కలు చూస్తే 18 కోట్లకు మీదనే. ఇక మాస్ జాతర కథ ఏందయ్యా అంటే 3 కోట్ల దాకా సంపాదించింది ఒక్కనాడుగా అంతే. బాహుబలి సినిమా సెకండ్ పార్ వచ్చినా ఆ సినిమాలో సగం కలెక్షన్ల సుతర రాకపోయి ఈ సినిమాకు. కొత్త సినిమా కథ మంచిగుండి మాటలు పాటలు పర్ఫెక్ట్గా లేకపోతే చూడరా అంటే చూడలేదని కలెక్షన్లు చెప్తున్నాయి. కొత్త డైరెక్టర్ మాస్ రవితేజను మాస్ లెక్క చూపుతాడని చూసిర్రు కానీ ట్రైలర్ తోటే ఇది పాత కథ లెక్కుందని అర్థమైందట చాలా మందికి. రవితేజ ఫ్యాన్స్ కు తప్ప పెద్ద ఎవ్వలకు నచ్చలేదట. పాటలు జరంత మంచిగున్నా బాహుబలి ముందట నిలవలేకపోయింది ఈ సినిమా. కట్టప్ప ఎందుకు చంపిండనే సస్పెన్స్ ఎక్కువసేపు లేకుండా ఎంటనే చూస్తాడు చేసిరు రాజమౌళి సారు. అందులో కొన్ని సీన్లు తీసి 3 గంటల దాకా సినిమాను కట్ చేసినా అదే నచ్చిందట. కొత్త కథతోటి రవితేజకు సెట్ అయ్యే కంటెంట్ తోటి వచ్చి సెలక్షనింగ్ సూపర్ చేసుకుంటే జర పాత సినిమా కదని బాహుబలిని చూడక మా జాతరను చూద్దురు కావచ్చు. కానీ కథ సింపుల్గా ఉండి వేరే సినిమాల సీన్లను కాపీ కొట్టి ఇంట్లో పెట్టినట్టు ఉండే వరకు జనాలకు నచ్చుతలేదట. మరి చూడాలే, ఈకెన్ నడుస్తుంది కాబట్టి రేపు మాపేమన్నా పుంజుకుంటుందో లేదో. సుశీల్ గారు ముచ్చట్లు ఎట్లున్నాయి? కడక్కున్నాయి ఖతర్నాక్ వార్తలు. మరి గివి ఎలాంటి ఖతర్నాక్ ముచ్చట్లు మళ్ళా రేపు రావాలంటే నేను పోవాలి కదా, కానీ మీరు మాత్రం గప్పటిదాకా చూస్తూనే ఉండాలి ప్రైమ్ 9 న్యూస్.